రైట్ అటు చూడు. ఏంటి వీడి పోయే స్పీడ్ చూస్తుంటే ఏంటో 2 సీన్లో పటాయిస్తాడేమో అనిపిస్తోంది. లేదు, పల్లెటూరు ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్. అంత ఈజీగా పడే అవకాశమే లేదు. కాదు, నీకు వాడి గురించి ఏమీ తెలీదు. పెద్ద కళాకారు వాడు. మాటలతోనే పడగొట్టేస్తాడు. Hey, I love you. ప్రపోజా? షాక్ అవ్వద్దండి. నేను మీకు ఐ లవ్ యూ చెప్పగానే మీరు ఒప్పుకోవాలని ఏమీ లేదు. జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారంతే. ఇదంతా మీరు మనసులో పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే. భూమికి వానాస, వానకి గొడుగాస, గొడుక్కి చెయ్యాస, మరి నాకు మీ ముద్ద మందారం లాంటి నవ్వంటే ఆశ. సో స్వీట్. నేను చెప్పలేదా వీడు డైలాగులతోనే పడగొట్టేస్తాడని? థ్యాంక్ యూ. చిట్టి, బై ద వే వడ్డనం బాగుంది. థ్యాంక్ యూ. జుంకాలు కూడా థ్యాంక్ యూ. అచ్చం లక్ష్మీదేవిలానే ఉన్నావు. బ్యాంగిల్స్? అది సూపర్ సూపర్ సూపర్. చాలా థాంక్స్. ఓకే బాయ్. రేపు సేమ్ టైం కి మండపం దగ్గర ఉంటాను. దీనమ్మ, దీని పని చెప్తా ఉండు. వదులు. ఏంటి? ఫ్రెండ్షిప్ ఈస్ గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్. రా. లంగావణి నుంచి డైరెక్ట్ గా చుడిదార్కి షిఫ్ట్ అయిపోయింది. పల్లెటూరు పిల్ల స్లో అన్నావు, ఇదేంటే 4G కంటే ఫాస్ట్ గా ఉంది. హాయ్. మీరు కొంచెం లేట్ గా వస్తారేమో అనుకుని నేను కూడా కొంచెం లేట్ గా వచ్చాను. మీరు కొంచెం త్వరగా వస్తారేమో, నేను కొంచెం త్వరగా వచ్చేసాను. సారీ అండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ స్మైల్ నచ్చేసింది. సెకండ్ టైం మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీ మాటలు నచ్చేసాయి. థర్డ్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మీ స్టైల్ నచ్చేసింది. ఓ ఏ బాడీ, ఏం స్టైల్. టోటల్లీ నా హార్టే గాల్లో విహరిస్తుంది. ఏమన్నా తినాలి అనుకుంటాను, తినలేకపోతాను. నిద్రపోవాలి అనుకుంటాను, నిద్ర పట్టడం లేదు. మోస్ట్లీ అంటే లవ్ అయితే ఏం జరుగుతుంది అక్కడ? ఆ రాళ్ల మంటపంలో వాళ్ళు ప్రేమ మంటపాన్ని కట్టుకుంటున్నారు. ఐ లవ్ యూ. బాగుంది. తర్వాత నా నుంచి మీకు చిన్న గిఫ్ట్ కూడానా? పూరి తిన్నంత ఈజీగా సెట్ చేసేసాడు. మీ ఇంటిని ఉద్ధరించడానికి పోయి నా లైఫ్ మటాష్ చేసేసాడు అంతే. ఫీలింగ్ సేమ్. వావ్, సో క్యూట్. లైక్ యూ. మీరేమీ తప్పుగా అనుకోనంటే ఒక్కసారి హక్ చేసుకున్నా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదంతా నా కళ్ళతో చూడలేను. నా వల్ల కూడా అవ్వదు. చూడండి, ఇతను నా ఒక్కగానొక్క కొడుకు. LLB చదివాడు. పెద్దింటికి అల్లుని చేయాలనేదే మా కోరిక. మీరు పెద్ద మనసు చేసుకుని మీ మనవరాల్ని మా ఇంటికి కోడలుగా పంపించాలని అడుగుతున్నాను. ముందు అమ్మాయిని చూడండి. అలాగే. లక్ష్మి, పేరు బలాలని చక్కగా కలిశాయని శాస్త్రి గారు చెప్పారు. కావాలంటే శాస్త్రి గారిని అడగండి. శాస్త్రి గారు. అవునవునండి, చాలా మంగళకరమైన కలయిక. గురుబలం, తారాబలం, చంద్రబలం చాలా చాలా బాగున్నాయండి. మాట్లాడుకోవడానికి ఈ రోజు చాలా మంచి రోజు కూడా. పెళ్లికి ఈ 4 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందండి. ఏంటయ్యా మీ అభిప్రాయం ఏంటి? తాతగారు, మీ ఇష్టమే మా ఇష్టం. పంతులు గారి మాటను తిరస్కరించడం మా సంస్కారం కాదు. మా తరపున ఒప్పుకుంటున్నాం. బాబు, ఇది అర్జెంటుగా అమ్మాయిలు రమ్మని ఎక్కడ కనిపించట్లేదు. వీడిలాంటోడని అనుకోలేదు. మోసగాడు. ఏదేమైనా కానీ ఒక దెబ్బ వేసే. ఎక్కడున్నాడు? అక్కడ. అయ్యో, ఇదేంటండి అర్జెంటుగా రమ్మన్నారు, చూస్తే మీరే లేట్ గా వచ్చారు. ఏంటి మ్యాటర్? మన చేయి దాటిపోయినట్టుంది. సీరియసా? ఒక నిజం చెప్తాను, ఏం తిట్టుకోకు. అయ్యో, మనకు అసలు తిట్టడమే రాదండి. చెప్పండి. కూడా పడకూడదు. బై బర్త్ డబుల్ గుండెలు ఇక్కడ. పర్వాలేదు, చెప్పండి. యాక్చువల్లీ నేను మిమ్మల్ని రియల్ గా లవ్ చేయలేదండి.
ఏమంటున్నారు లక్ష్మి గారు? లవ్ చేస్తున్నట్లు నాటకం చేశాను అంతే. ఆర్ యు సీరియస్? నేను రియల్ గా లవ్ చేసింది అతన్ని. ఎవరిని? అతన్ని. నమస్కారం అన్నయ్య. నమస్కారం. నా పేరు ప్రశాంత్ పంతులు. నేను తను 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం. తను నా లవర్. మళ్ళీ నేను జోకరా? నన్ను ఎందుకంటే ఫూల్ చేశారు? నేను మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. గోవిందా గోవిందా. ఏ నువ్వు నిజం చెప్పవే, నువ్వు వాడిని లవ్ చేయడం లేదు కదా? లేదమ్మా, అయినా డౌట్ గా ఉంది. యాక్చువల్లీ ఆ రోజు చెప్పిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. కాన్సెప్టా? ఏంటది? అదే లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాను. అది దానికి దీనికి ఏంటండి కనెక్షన్? ఇప్పుడు నేను మీతో లవ్ చేస్తున్నట్లు నాటకం ఆడి మీతో పారిపోతానా? అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నీతో పారిపోయింది అనుకుంటారా? అప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్ తో పారిపోతాను. అప్పుడు నేను సేఫ్, నా బాయ్ ఫ్రెండ్ సేఫ్. వాట్ ఎన్ ఐడియా మేడం. అంత పెద్ద ఫైట్ నడుస్తున్నా కూడా సంబంధమే లేనట్టు ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది మీరు కమిటెడ్ అని. మీరు హ్యాపీగా ఉండండి, ఎంజాయ్, క్యారీ ఆన్. నో క్యారీ ఆన్. నా ప్లాన్ అంతా ఉల్టా అయిపోయింది. ఇప్పుడు నాకు వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మేమిద్దరం పారిపోతే మా ఇద్దరిని చంపేస్తారు. ఈ టైంలో వేరెవ్వరు హెల్ప్ తీసుకునే పరిస్థితిలో లేము. అందుకని మీరే ఎలాగైనా హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అన్నయ్య కొంచెం ట్రై చేయొచ్చు కదా? ట్రై. లవర్స్ కోసం లైఫ్ లో ఎన్నెన్నో రిస్కులు తీసుకున్నాను, ఇదొక్కటి తీసుకుంటే పోలా? శాంతం పాపం, శాంతం పాపం, తప్పైపోయింది దేవుడా. ఉత్తిగా వీడి మీద డౌట్ పడ్డానే. సారీ దేవుడా. 7 జన్మలకు వీడే నాకు మొగుడుగా ఇవ్వు దేవుడా ప్లీజ్. సరే, ఇప్పుడు మీరిద్దరూ నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. ఓకేనా? డన్. బావగారు మీ డ్రెస్ చాలా బాగుంది, మంచిగుంది కదా మీకు. ఆలోచించి మాకండి, పెళ్ళాయ్యాక ఇంకా చాలా కొని పడతాలే. మా ఇంట్లో రాసరాసలు పడ్డాయి. అయ్యగారు ఏంద్రా ఏమైంది? లక్ష్మి ఎక్కడ? లక్ష్మి కనిపించడం లేదు అయ్యగారు. తన రూమ్ లో ఈ చిట్టి ఏదో దొరికింది. పూజలైన తాతగారికి మీరు నన్ను చాలా ప్రేమతో పెంచారు. అయితే ఈ పెళ్లి విషయంలో చాలా తప్పు చేశారు. మీరు చూసిన అబ్బాయి నాకు ఇష్టం లేదు. నేను సంస్కృత మాస్టర్ ప్రశాంత్ మాంటని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇలా సహాయం చేయడం నా ముగ్గురు అన్నులు యోగ్యులు కారు. అన్న స్థానాన్ని సింహకోట అల్లుడు తీర్చాడు. యుద్ధ భూమిలో అతనే నా పెళ్లి చేయిస్తున్నాడు. ఏదో చెయ్యరా ప్లీజ్. ఏ కారు వస్తుంది. ఏ స్టాప్ స్టాప్ స్టాప్. ఆపండి 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 ఆపండి. స్టాప్ ఇట్ ఇడియట్. అన్నా, ఎవడీడో? నేను ఇతన్ని ప్రేమించాను. నాకు మీరు చూసిన అబ్బాయి ఇష్టం లేదు. అన్న ప్లీజ్ అన్న. చెల్లికి మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్ళాలని చూస్తున్నావా? నువ్వు ఒక అన్నవా? నీకన్నా ఆ పులికోట కుటుంబం వాళ్ళు ఎంతో మేలు. 20 సంవత్సరాల క్రితం తన చెల్లెల్ని ఒక గుమస్తా ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా వెనుక ముందు చూడకుండా తీసుకెళ్లి పెళ్లి చేశాడు. అయితే నువ్వు నీ చెల్లి కళ్ళ ముందు తీసుకెళ్లి చంపాలనుకుంటున్నావు కదా. నువ్వు ఒక అన్నవా? సిగ్గుగా ఉంది నాకు. ఇతన్ని టచ్ చేశారంటే నేను చచ్చిపోతాను. అయ్యో, పారిపోవాలనుకుంటే పారిపో. కష్టంగా ఉంటే నన్ను కొట్టమ్మా, అంతేకాని ఇలా మాట్లాడకు. నాకు నా చెల్లె ఇంపార్టెంట్ అమ్మా. అన్నా అన్నా, ఇంకెప్పుడు చచ్చిపోతానని మాత్రం చెప్పకమ్మా, సరేనా? అతనితో నీకు పెళ్ళవ్వాలి, అంతే కదా? సరేరా. ఏయ్, నా చెల్లిని మంచిగా చూసుకో.
జాగ్రత్త. వెళ్ళిరా. వెళ్ళి.